సార్ చెప్పండి, పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అని పెట్టారు. ఏంటి సార్, సార్ ట్రస్ట్ తరపున ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఎట్లా చేస్తున్నారు? లేదమ్మా, సార్ ట్రస్ట్ తరఫున ఏం లేదు. ఇది ఏంటంటే మొదటి నుంచి నారాయణ సారు నెల్లూరు నగరంలో పోటీ చేసేటప్పుడు యూత్ టీం అనేది ఒకటి ఫామ్ చేశాడు. దాని ప్రధాన ముఖ్య అంశం ఏంటంటే యువతలో చైతన్యవంతులై అనవసరంగా మద్యం బారిన పడి అట్లాగే గంజాయి బారిన పడి యువత చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అటువంటిది ఏం లేకుండా యువతలో ఉన్న ఒక క్రికెట్ కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ ఏదైతే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఏ ఉంటాయో అవన్నీ వాటిలో వాళ్ళు వచ్చి నేర్చుకొని ఆ నైపుణ్యంతో బయటికి రావాలనేది నారాయణ సార్ గారి కోరిక. అట్లాగే మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన నారా లోకేష్ కానీ వాళ్ళ కోరికమ్మా. దాన్ని బట్టి మేము ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నారాయణ సార్ గారు మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహించాము. ఆ టోర్నమెంట్ భాగంగానే ఈరోజు కనీసం 44 టీములు నెల్లూరు నగరంలోనే 28 డివిజన్లో 44 టీములు వచ్చాయి. వాళ్ళ పిల్లకాయలందరికీ మేము చెప్పేదంటే మ్యాచ్ అయిపోగానే దయచేసి మీ యొక్క దగ్గర మంచి ఆట తీరుంది, దయచేసి దాని మీద మీరు ధ్యాస పెట్టండి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు చెడు మార్గంలోకి వెళ్ళొద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి చెప్పడం జరుగుతుందమ్మా. అమ్మా మాకు ముందుగా ఇందాకే చెప్పాను, మాకు నారాయణ సార్ యూత్ టీం అనేది ఒకటి ఫామ్ చేశారు. ఆల్రెడీ మా దగ్గర యూత్ టీం ఉంది. ప్రతి వార్డులో ఒక్కొక్కరు 28 డివిజన్లో గల ఇంచుమించు 300 మంది యూత్ మా దగ్గర ఉన్నారు. ఆ 300 మంది ఆ యూత్తో కలిపి మేము అందరినీ ఫోన్ ద్వారా సంప్రదించి క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాము, మీరు రాండి, లేకపోతే మీకు క్రికెట్ రాకపోయిన వేళ మీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి ఆడిపినని చెప్పాం. దానివల్ల ఈ యూత్ అంతా గ్యాదర్ అయిందమ్మా. ఉంది ఫైనల్లో గెలిచిన వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తున్నాము. అదే ఫస్ట్ విన్నర్ అమ్మా. సెకండ్ విన్నర్ వచ్చేసి 10,000 ఇస్తున్నామమ్మా. థర్డ్ విన్నర్కి వచ్చేసి 7,000 ఇస్తున్నామమ్మా. నెల్లూరు నగర వాస్తవులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంటు ఫైనల్స్ రోజు నేను పాల్గొనటము చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యువత అనే కాదు, పెద్ద అనే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి ఆ కాన్షియస్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, హెల్త్ బాగుండాలి అని. హెల్త్ బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి క్రీడలు అనేది చాలా ముఖ్యమైన మార్గము, మంచి మార్గం. అది ప్రత్యేకించి యువత క్రీడల్లో వారి యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కనుక ప్రోత్సహించినట్లయితే వాళ్ళకి బాడీ యాక్టివ్గా ఉంటుంది, తద్వారా మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా కూడాను బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు తద్వారా వాళ్ళ మనస్సు, మెదడు కూడా బాగా యాక్టివ్గా ఉండి మంచి మార్గంలో ఆలోచించటానికి ఇది ప్రతి ఒక్కరికి చాలా సహాయపడుతుంది. అందులో ఒక ఎంకరేజ్మెంట్గా, పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 40 టీములు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి ఒక్కరు 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగాయి. మధ్యలో 2 రోజులు వర్షాభావం వలన పోస్ట్పోన్ అయ్యి 10వ తేదీతో అవ్వాల్సింది ఈరోజు 12వ తేదీ. ఈరోజు ఫైనల్ జరగటము. ఇందులో ఫస్ట్ ప్రైజు నవాజ్ 11కి వచ్చింది. అందులో సెకండ్ ప్లేస్లో లగాన్ టీం నిలిచింది. థర్డ్ ప్లేస్ని ఇద్దరు పంచుకున్నారు. అది సిఐఎం టీం అండ్ 11 స్టార్స్ 2 టీములు థర్డ్ ప్లేస్ని పంచుకున్నాయి. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో కూడా ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్గా 20,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి, అదే రకంగా సెకండ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి 10,000 రూపాయలు, థర్డ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి 7,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నారు లేకపోతే ఎంత ప్రైజ్ అమౌంట్ అనేది కాదు, వాళ్ళు స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయటం,
వాళ్ళు స్పోర్ట్స్లో ఉండేది అది స్పోర్టివ్నెస్ అనేదే క్రీడలో ఉన్న ముఖ్య ఉద్దేశం. స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు ఆటల్లో మమేకమయ్యి వారి యొక్క శక్తియుక్తుల్ని అందులో ప్రదర్శించి వారి యొక్క శరీరాన్ని తర్వాత వారి యొక్క మనస్సుని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవటమే ప్లస్ ఒకరితో ఒకరికి సమన్వయము, ఒకరితో ఒకరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ ఏర్పడటము వారి యొక్క సమన్వయానికి దారితీస్తుంది. దీనికి ఇది ఒక పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒక మార్గంగా ఉండటము, దానికి నేను ఈరోజు అటెండ్ అవటము నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గెలిచిన ప్రతి ఒక్కరికి ప్లస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. విఆర్సి లాంటి గ్రౌండ్లో మాకు ఆడడం అంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నారాయణ గారికి, ఆర్గనైజ్ చేసిన నందు అండ్ వాళ్ళ టీం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత అందరూ యంగ్స్టర్స్ అందరు కలిసి టోర్నమెంట్ని బాగా ఆడారు. కండక్ట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నారాయణ సార్ వైఫ్ గారి చేత మేము ప్రైజ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వీళ్ళు ఎక్కడైనా తర్వాత పార్టిసిపేట్ చేసే విధంగా మీరు ఏమైనా సర్టిఫికేట్ లాంటిది ఇస్తున్నారా? అమ్మ సర్టిఫికేట్స్ ఏం లేవమ్మా. వీళ్ళలో మంచి బ్యాట్స్మెన్స్ మేము మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తున్నాం కదా, 40 టీమ్స్ ఆడి మేము ప్రతి ఒక్కరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తున్నాము. అవన్నీ నోట్ చేసుకొని ఉన్నాము. వాళ్ళు ఏమైనా నెల్లూరులో వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేస్తే మన స్టేడియంలో కానీ వాళ్ళకి మా నారాయణ సార్ రికమెండ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ చూసి ఇంకొంతమంది యువత రావాలి అనుకుంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదమ్మా, మా ఆర్గనైజరు నందు అనే అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి నా పక్కనే ఉన్నాడు. అయితే అప్రోచ్ అవుతారు వాళ్ళు. ఇదని అప్రోచ్ అయ్యంగా నాకు చెప్తాడు, నేను చెప్తే మన నారాయణ సార్కి నేను చెప్పి వాళ్ళు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళు నారాయణ సార్ దగ్గర తీసుకుపోయి పరిచయం చేయించి వాళ్ళు ఫర్దర్గా ఏమైనా మ్యాచ్లు ఆడేటప్పుడు మన నెల్లూరు నగరం తరఫున వాళ్ళని మనం రికమెండ్ చేస్తాం. సో చెప్పండి నందు గారు, టీమ్ ని ఎలా ఫామ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు? అంటే అదే లేదు, మామూలుగా మన నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ అయిన సందర్భంగా మా యువత అంతా కలిపి మన 39 అలవాటైన కస్టడీ ఇన్ఛార్జ్ అయిన మన అన్నంగి ప్రసాద్ అన్న దగ్గరికి రావడం జరిగింది. ఇలాగ అన్న మేము ఇలా చేస్తున్నాము, దానికి మీరు కొంచెం సహకారం కావాలి అని చెప్పడంతో తక్షణమే అన్న మేము వెనక సపోర్ట్ వెనక నేను ఉంటాను, మీరు కానివ్వండి అని ముందుండి మమ్మల్ని నడిపించి ఇంతవరకు నేను ఇలా చేయగలుగుతున్నానంటే దానికి కారణం అన్నే. ఇయర్లీ వన్స్ ఉండబోతుందా లేదా 6 months కి ఎట్లా? 100% ఉంటుంది. ప్రతి ఇయర్లీ వన్స్ దానికే చేస్తా ఉన్నాం. అది సపోర్ట్ ఉంటే బాగుంటే ఇంకా బాగా చేస్తాం. ఇంకా బాగా చేస్తాం. అది మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.